ఇప్పుడు February 14 వస్తుంది వ్యాలంటైన్స్ డే, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయిలు కనిపిద్దు అంతే. బాయ్. ఏంటి అమ్మాయిలు కనిపించకుండా ఇంట్లో ఉంటా. ఏ అమ్మాయి కనిపించకూడదా? ఏం చేస్తారో కనిపిస్తే కొట్టేస్తాం. ఎందుకు? ఇష్టం లేదు మాకు. బ్రేకప్ మా 6 years లవ్ స్టోరీ. ఏంది మా నన్ను కూడా కొడదా ఏంటి పంపిస్తే? లేదు ఓకే చెప్పు. అంటే ఎందుకు నీకు ఇష్టం లేదా వ్యాలంటైన్స్ డే, లేకపోతే ఏమైనా జరిగిందా? ఏముంది వ్యాలంటైన్స్ డే వాళ్ళు చూసుకుంటూ కూర్చోవాలా, నాకు ఇష్టం లేదు అలా. మీకు వ్యాలంటైన్స్ డే మీద అభిప్రాయం? చెప్పు బ్రో. 6 years లవ్ స్టోరీ చెప్పురా. అమ్మును చెప్పురా, అమ్మును గురించి. సరే ఓకే. నార్మల్ గా ఇన్ని డేస్ ఉంటాయి కదా, 7 days. రోజ్ డే, టెడ్డీ డే, బొక్క డే అని. 1 day స్లీపింగ్ డే, 1 day ఈటింగ్ డే మాది. ఇన్ని 7 days లో మీరు ఏం చేస్తారు? 1 day తింటాం, పడుకుంటాం, తెల్లారింది అంతే మాది. అంతే. మీకు ఎవరు ఇచ్చేవాళ్ళు కానీ మీరు ఎవరికైనా ఇచ్చేవాళ్ళు లేరా? మాకు ఎవరు ఇవ్వరు, మేము కూడా ఎవరికి ఇవ్వం. అంటే ఏమంటారు ఈ డేస్ అన్ని బొక్క అంటారు? బొక్క మరి డబ్బులు బొక్క గిఫ్ట్లు ఇచ్చడానికి. సరే ఇండి 5 minutes అండి. సరే పార్కులలో నార్మల్ గా ఫిబ్రవరి 14 కి పార్కులో లవర్లను చూసి మీకు ఏమనిపిస్తుంది? బొక్క అందరిని నాకేస్తున్నారు కదా వాళ్ళు. ఎవరు? వాళ్ళే మోసం చేస్తారు. మరి ఈ రోజులు కూడా అబ్బాయిలు కూడా మోసం చేస్తున్నారు కదా అమ్మాయిని. అమ్మాయిలేనా? మరి జో మూవీ చూసారా? ఉంటారు కదా, ఏంటి జబర్దస్త్ మీరు కూడా వస్తారు కదా. జబర్దస్త్ వస్తే నన్ను మాత్రం ఎవరు ఉండరు కదా. మరి చెప్పండి. ఏం లేదు, మాకు అలా ఇంట్రెస్ట్ ఏం లేదు. అలా ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగానే అలా ఏమి ఇంట్రెస్ట్ లేదు మాకు. ఇప్పుడు నిజం చెప్పండి. నిజమే చెప్పండి. ఏం లేదు. ఎందుకు మీకు ఇష్టం లేదా? లేదంటే ఎందుకు అలా? ఏముంది బొక్క వాళ్ళతో తిరిగా. మాకు లవ్వాలంటే ఏం లేదు. మీ ఫ్రెండ్స్ రారా ఇడికి వచ్చి నించోరా. ఇటు జరుగు ఒకసారి. మీ ఫ్రెండ్స్ ఉన్నారు నార్మల్ గా 7 days కి స్టేటస్ పెట్టారు అనుకో, హ్యాపీ టెడ్డీ డే, మై లవ్, అది అవునా? మీకేమనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ ఇలా 7 days స్టేటస్లు పెట్టుకుంటారు కదా February 14 కి, టెడ్డీ డే, అది డే, ఇది డే అని? వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు చెప్తే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏముంటది అది చూడగానే? వేస్ట్ అని. మీరు ఎప్పుడైనా చెప్పారా మీ ఫ్రెండ్ ఎవరికైనా ఎందుకు ఇవన్నీ మానేరా బాబు? చెప్పా. ఎలా చెప్తారు? నార్మల్ గా ఇప్పుడు ఎందుకురా అమ్మాయిలను నమ్మేస్తున్నా, అలా నమ్ముతావు, వద్దురా బాబు నమ్మకరా అని, ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారా అని చెప్తారా? February 14 అసలు ఇంత లవ్ చేసుకుని లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటారా? నమ్మకం ఉంటే చేసుకుంటున్నారు వాళ్ళు, కానీ ఎవరిది బ్రేకప్ ఎందుకైనా అంటే మీ ఫాల్ట్, అమ్మాయి ఫాల్ట్? ఏమో బ్రో తెలియదు. పేరు చెప్పద్దు, నార్మల్ గా అసలు ఎవరి ఫాల్ట్, ఎవరి వల్ల? నాకు అట్లేం లేదు. చెప్పు ఏం కాదు చెప్పు. లేదు నాకు తెలియదు, ఆ అమ్మాయి వద్దనుకుంది అంతే. అంటే ఏంటి, ఏమైనా తిట్టారా మీరు? ఏమైనా? లేదు తిట్టలేదు. మరి ఎందుకు? ఇంట్రెస్ట్ లేదంట అమ్మాయికి. అవునా? ఎన్ని ఇయర్స్ తర్వాత చెప్పింది? 6 years. 6 years తర్వాత ఇంట్రెస్ట్ లేదని చెప్పిందా? అంటే మీలో తప్ప చేంజ్ అయింది అమ్మాయి. మీకు ఎప్పుడైనా అనిపించింది అసలు మీరు ఏం చూసి ఇష్టపడ్డారు అమ్మాయిలో? బాగుంటది అమ్మాయి, స్మైల్ బాగుంటది. అమ్మాయి స్మైల్ బాగుంటుందని లవ్ చేస్తే చివరికి ఈ అబ్బాయికి స్మైల్ లేకుండా చేసింది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఇంత ప్రేమించి ఇంత చేశా కదా, మీరు చూస్ చేసుకున్న అమ్మాయి తప్ప, లేకపోతే అమ్మాయిలో ఫాల్టా, మీలో ఫాల్ట్ అనుకుంటారు? అమ్మాయి ఫాల్ట్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఆ రోజు అమ్మాయి నవ్వు కాకుండా మనసు చూస్తుంటే బాగుండు అనుకుంటారు? అంతే. మరి సెలక్షన్ లో మీది కూడా తప్పు ఉంది, మీ తప్పు కూడా ఉంది కదా? మాకు తెలియదు అమ్మాయి అలా చేసిద్దని, తెలియక అలాగా మోసపోయారంటారు. ఇప్పుడు సరే, ఇప్పుడు సడన్ గా February 14 కి అమ్మాయిని మీరు చూసారు, లాస్ట్ క్వశ్చన్, అమ్మాయిని మీరు చూసారు, మీకు ఫీలింగ్ ఎలా ఉంటది? మంచిగా ఉండే. ఇట్రండి. ఏం మంచిగా ఉంటది? ఇట్ హర్ట్స్. తెలుగులో చెప్పండి. బాధ అయిద్దా? ఓకే, ఏడవద్దు కల్లర్గా చేసుకోండి, కల్లీలో నలుపు ఒకసారి తమ్ముళ్ళు. ఓకే, ఏడవద్దు. అయ్యో ఏడుస్తున్నాడే, ఊరికి ఉత్తిపుణ్యానికి ఏడిపినట్టుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఏడవద్దమ్మా, అయ్యా ఏడమ్మకయ్యా.